కాయలు కానీ తినుబండలుగా మొరగబెట్టుకుంటారు కానీ కొంతమంది సద్దిపెట్టెల్లో పెట్టి ఏంది గడ్డలు కట్టిందాకా, ఐసు గడ్డలు కట్టిందాకా సద్దిపెట్టెలు అంటే తెలుసా? ఒక ఆయన పెట్టాడులే పేరు ఫ్రిడ్జ్కి. దేవునికి స్తోత్రం. ఏంది అన్ని గడ్డలు గడ్డలు కట్టిందాకా దాచిపెట్టుకుంటారు కానీ అరే వాళ్ళకి పాపం లేదురా, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు అనుకోరండి. కొంతమంది హృదయాలు ఏం పాషాణాలో నాకు అర్థమై సాగదు. ఐసు గడ్డలు కట్టుకుంటాయి, బూజులు పడతాయి, బాగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది జాలి ఏళ్ళకి పారే బుద్ధి కాక ఇదిగో ఇట్రా ఇది తీసుకో, 3 రోజులు మురగబెట్టా కానీ తీసుకో, తిని జాగ్రత్త. ఎప్పుడన్నా పిలిచినప్పుడు వచ్చి కసువుడు. ఓరిని త్యాగమో, ఓ అమ్మ ఏమి జాలే తల్లి నీకు అమ్మా, 3 రోజులు మురగబెట్టిచ్చావు మా తల్లివి, నీకే తినాతిగా కాళ్ళకి ఇచ్చావు, మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుంటారు వాళ్ళు. పక్క పోయి తిట్టుకుంటారు, పనికి మళ్ళీ పాపిషిదని. కుళ్ళిపోయింది మురిగిపోయింది ఇచ్చింది కానీ ఓడవాలంట, ఓడవాలి. నువ్వు ఇచ్చిందాన్ని మెచ్చరో బాయ్, మురిగిపోయినా కాదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు తిను, నీ కడుపు పట్టినట్టు తిను, మిగిలిదా నలుగురికి పంచు. ఇంట్లో కూడా చూస్తూ ఉంటా, ఎవరెవరు మీలాంటి వాళ్ళు తెచ్చేస్తుంటారుగా, ఆడ పెడుతుంటారుగా, ఇస్తరికి వెళ్ళి చూస్తూ ఉంటా, దాచిపెట్టు మురగబెట్టని ఎమ్మటి పంపించింది, చూశాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏందది? ఎందుకండి ఆకలిందే తిను, లేకపోతే తినగల వాళ్ళు నలుగురికి పెట్టు, పండగ చేసుకుంటారు. వాళ్ళు తెచ్చుకొని తినలేరు, నువ్వు పెట్టు, కాయ పెట్టి మంచి కాయ ఇవ్వు, సంతోషపడతారు. ఒక రొట్టి ఇస్తే పోయేది కదా. దరిద్రుడు సచ్చి అడిగిపోయాడు ఉంది, నేరుగా దిగిపోయాడు పాతాళానికి. లాజరు అడిగిపోయాడు, నేరుగా అబ్రాహామును అనుకొని కొనిపోబడ్డాడు. నేను అనుకున్నావురా దరిద్రుడా, నువ్వురా ఒరిజినల్ దరిద్రుడివి, ఆడు ముష్టోడు అనుకున్నావురా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం రా బాబు. మన మైండ్ అలా ఉండాలి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. హెల్ప్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరికింది నాకు, ఇతరులకు హెల్ప్ చేసి అంత సాయం చేసి ఎవరికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది, ఎవరికి ప్రేమ చూపే ఛాన్స్ వచ్చింది. నిజంగా నేను చెబుతున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను దేవుని కృపను బట్టి ప్రేమ చూపుట, అవకాశం వచ్చిన చోటల్లా నేను ప్రేమ చూపుట ద్వారా చాలామంది ఆత్మల్ని సంపాదించుకున్నాను. ప్రేమగా పలకరించుట, ప్రేమగా మాట్లాడుట, ప్రేమగా పరామర్శించుట, కలిగిన దానిలో హెల్ప్ చేయటం, విసుక్కోకుండా ఆత్మల్ని గెలుచుకున్న చాలా ఆత్మలు. వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఆపదలో ఉన్నవాడికి కలిగిన దానిలోంచి అంత సాయం చేసి, ఎట్లుంది నీ పరిస్థితి, ప్రేమగా పలకరించు, నవ్వుతో మాట్లాడు, ధైర్యం చెప్పు, సంతోషపడతారు, బతికిపోతారు. నేను అవకాశాలు ఎత్తుక్కుంటానండి, ముగిస్తున్నా ఇక. దేవుడు ఏ వ్యక్తిని పంపించి సాయం చేయమని నాకు ఏ ఛాన్స్ ఇస్తున్నాడో వెతుక్కుంటా, ఆ ఛాన్సులన్నీ వినియోగించుకోవడానికి ఎప్పుడూ తపన పడతా. నీకు మైండ్ సరిగ్గా ఉంటే నేను చెప్పిన మాట అర్థమైద్ది నీకు. ఎవరికి ఏ సాయం చేసే ఛాన్స్ వచ్చినా హెల్ప్ చేయటం, ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం, దేవుని ప్రేమ చూపించటం, దేవుని సత్యాన్ని వాళ్ళకి అందించటం, ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా వాళ్ళని రక్షించటం. ఇట్లాంటి కనికరం కలిగినటువంటి భక్తిని సాధన చేయాలి. ఆ కనికరంతో, ఆ ప్రేమతో, ఆ దైవిక స్పర్శతో నిండిపోవాలి. అలాంటి మనస్సు మనందరికీ నా తండ్రి దయచేయునుగాక. ఆమేన్. ఆ భాగ్యాన్ని చూపించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో అతనికి హెల్ప్ చేయి,
మంచి సమరయుడి పని అది. అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి. అతని పని ఎట్టుందో తెలుసా? అబ్బాయి నా డ్యూటీయే ఇది అన్నట్టు చేశాడు. నా డ్యూటీయే ఇది. ఎక్కడ ఎవరు పడిపోయి ఉన్నారు, ఎక్కడ ఎవరు గాయాలతో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవటమే నా డ్యూటీ అన్నట్టు చేశాడు. లేకపోతే ఎవరికేం పని అండి? గాయాలు కట్టడం ఏంది, నూనె ద్రాక్షరసం పోయటం ఏంది, ఆడికి ఏదో దొంగలు దెబ్బలు కొట్టిపోతే ఇతను కట్లు కట్టడం ఏంది, ఇతను తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇంటి వాడిని చేర్చడం ఏంటి, అతని పక్షంగా ఇతని డబ్బును కట్టడం ఏంటి? వీళ్ళు పక్క రక్త సంబంధికులైనట్టు చేస్తున్నాడు, కానీ వానికి వీనికి సంబంధమే లేదు. దీన్ని బట్టి చేశాడు? కనికరం, ప్రేమ, జాలి. యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దశంభాగాలు ఇస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అన్నాడు. మనం వాటిని విడవకూడదు. వాటిని విడిచిపెడితే ప్రేమ లేని భక్తి. చెప్పండి, ప్రేమ లేని భక్తి వ్యర్థమైన భక్తి. ప్రేమ లేకుండా చేసే ఆరాధన, నెక్స్ట్ మీరే చెప్పండి. వ్యర్థమైన, కనికరం లేకుండా చేసే ఆరాధన, జస్ట్ పెదవులతో ఆచరించే ఆరాధన, హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలుచుకోకుండా దేవుని చిత్తానికి దూరం చేసుకున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే భక్తి వ్యర్థమైంది. 41 రోజా, లైఫ్ లాంగా? అది లేండిగా. ఈరోజు ముష్టోళ్ళకి మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడేది ఈరోజు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన కనికరం కట్టలు తెంచుకుంటుంది. ఈ ఒక్కరోజే పోనీలే, ఈ రోజన్నా కట్టలు తెంచుకుంటుంది. వాళ్ళకి కూడా పండుగ వస్తుంది, ఈస్టర్ పండుగ వస్తుందిగా.